కళ్యాణ మహోత్సవానికి ఎంతోమంది భక్తులు వచ్చి ఆనందంగా చూశారు, తిలకించారు. మరి మీరు చూస్తారు కదూ. స్వామివారికి నమస్కారం చేసుకుని అయ్యా మా శక్తిలోని మేము మా శక్తిలో వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంతటినీ కూడా నిర్మించాము తండ్రి. దీంట్లో శక్తి లోపం కానీ లేదా వస్తు లోపం కానీ ఏదైనా ఉంటే కనుక మమ్మల్ని క్షమించి ఈ కళ్యాణ మహోత్సవం యొక్క దివ్య పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాలందరినీ కూడా మాకు ఇవ్వండి అని చెప్పి ఆ స్వామి కేవలం చాలా అరుదైనటువంటి దేవాలయాల్లో మాత్రమే ఇటువంటి జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది. ఆ జ్వాలాతోరణ మహోత్సవంలో సమస్త భక్త జనులు మరియు అందరూ పాల్గొనడం ద్వారా వారికి పోయినటువంటి అంటే మునుపటి కార్తీక పౌర్ణమి నుంచి ఈ కార్తీక పౌర్ణమి వరకు వారు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా పాపకర్మలు చేసినా లేదంటే వారు మొదటిసారే ఈ జ్వాలాతోరణంలో పాల్గొన్నట్టయితే కనుక పూర్వజన్మలో కానీ యుగ జన్మలో కానీ చేసినటువంటి సర్వ పాపకర్మలచే బాధపడుతూ ఉంటే అవన్నీ కూడా పోయి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలన్నీ కూడా వర్ధిల్లుతాయి. ఈ కార్తీక పౌర్ణమి నుంచి వారి పాపాలన్నీ కూడా ఆ యొక్క జ్వాలలో హరింపజేస్తుంది ఆ జ్వాలాతోరణము. దాంట్లో మాది మంతిని అండి. ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుంది, జ్వాలాతోరణము కార్యక్రమాలు జరిపిస్తున్నారని తెలిసి మేము తెలుసుకోవడానికి వచ్చాము. ఇది ఎన్ని సంవత్సరాలుగా మీరు జరిపిస్తున్నారు, దీని విశిష్టత ఏంటి అనేది మీ మాటల్లో. ఇది 3 సంవత్సరాల నుంచి జరిపిస్తున్నారండి. ఫస్ట్ సంవత్సరం భాగంగా కొబ్బరి బొండలకు వివాహం చేయడం జరిగింది. అప్పుడు జ్వాలాతోరణం కొబ్బరి బొండలతో బయలుదేరి వెళ్ళింది. ఆ రోజు విగ్రహాల గురించి అయ్యగారు కానీ తమ్ముళ్ళు కానీ మాట్లాడినప్పుడు నేను మా వదినతో ఫోన్ మాట్లాడుతుంటే ఆ టైంలో అప్పుడు తను చెప్పింది నేను విగ్రహాలు ఇస్తాను. పోయిన ఇయర్ తను వద్దామనుకుంది కానీ మిస్ అయిపోయినారు. ఆ విగ్రహాలు ఇచ్చారు. అప్పుడు నేను కూర్చున్నాను. మళ్ళీ ఈసారి తను వచ్చి ఈ కార్యక్రమాన్ని పిట్టల మీద కూర్చొని పిల్ల సైడ్ ఉంది, ఎస్వీఆర్ గారు పిల్ల సైడ్ ఉన్నారు. కార్యక్రమం 3వ సంవత్సరాల నుంచి నిర్విరామంగా మంచిగా సాగుతుంది. ఈ ఊరి చివరైన ఇంతమంది రావడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. నేను ఈ సంవత్సరంతో ఈ కార్యక్రమాన్ని చేయలేకపోతున్నానండి. లాస్ట్ అండి. అదేవిధంగా మా మంథనికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ చూసినా నంది శివుని చూస్తూ ఉంటుంది. మా మంథని ప్రాంతంలో మన నంది మాత్రం ఆ గోదావరిని చూస్తూ ఉంటుంది. ఇది అందరు గమనించారో లేదో, అది మన మంథని యొక్క ఒక విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మికత విలసిల్లేటువంటి ఒక అతిపెద్ద క్షేత్రమైన ప్రాంతం మనది మంథని ప్రాంతం. దీన్ని మంత్రపురిగా మనం అందరికీ తెలుసు. మన ప్రాంతం అంటే ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలలో మా మంథని వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది చూస్తారని మీ మనసు. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మేము గౌతమేశ్వరుని దేవభక్తులు. ఎందుకంటే ఆ స్వామి చాలా అట్లాంటి ఆ స్వామి అద్భుతాలు మనం ఎన్ని చెప్పినా కూడా తక్కువ. ఈరోజు మా కుటుంబంలో జరిగిన ఒక చిన్న సన్నివేశం మాత్రం నేను చెప్పగలుగుతాను. ఏంటంటే మా అబ్బాయి పుట్టిన తర్వాత 9 ఏళ్ళ తర్వాత నాకు ఆ స్వామిని ప్రార్థించగా నాకు ఆ శివుని అంశంతో మా పాప పుట్టింది. మా పాప పేరు కూడా ఆ గౌతమేశ్వరుని పేరే గౌతమి శివాంశ అని నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా నా పాపకు ఒక 6 నెలల సమయంలో స్కిన్ ఎలర్జీ లాంటిది చాలా వచ్చింది. అన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా అది స్కిన్ ఎలర్జీ తక్కువ కాలేదు. ఒకరోజు మా సతీమణి మా భార్యకు స్వప్నంలో కలలో కనిపించి స్వామివారు నువ్వు ఎందుకు హాస్పిటల్స్ అనేది తిరుగుతున్నావు, నా మీద నీళ్లు పోసి అభిషేక నీళ్ళు తాగిపించమని చెప్పి స్వామివారు చెప్పారు. వెంటనే మరుసటి రోజు పొద్దునట్టు గోదావరికి వచ్చి గోదావరి స్నానం చేసి ఆ స్వామివారిని అభిషేకించి ఆ నీరును మా పాప తాగగానే సాయంత్రం కల్లా ఆ ఎలర్జీ అనేది ఏది లేదు. ఇప్పటికి కూడా నా పిల్లలు చాలా యాక్టివ్గా
ఆ గౌతమేశ్వర కృప వలన మా మంథని ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మేము ఎప్పుడు కూడా స్వామివారిని మా కోసం కాదు అందరి కోసం మేము ప్రార్థిస్తాం. అదేవిధంగా ఆ స్వామి కృప గురించి తెలియని వాళ్ళు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే స్వామివారిని అభిషేకించి ఆ స్వామివారి పడ్డపై జలాన్ని మీరు ఇట్లా తాగినట్లయితే ఖచ్చితంగా 100కు 100% ఖచ్చితంగా మీ రోగాలను మయమవుతాయి. ఆ స్వామి కృప ఎప్పుడు మన చుట్టే ఉంటుంది. ఆయన నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ఇంతవరకు ఎవరు మోసపోలేదు.